చక్కటి యోగా అనేది మనకు ఉన్నప్పుడు అది మనల్ని ఎంతగా ఫోకస్ చేస్తుంది, మన లైఫ్ని ఎంత బాగా లీడ్ చేయొచ్చు అనేది తెలుసుకోలేకపోతున్నాం అమ్మ. అమ్మ మరి కుండలిని యోగా ఏంటి? కుండలిని యోగా ప్రత్యేకత ఏంటి? కుండలిని చాలా శక్తివంతమైన క్రియ. ఎంత అంటే అంతకన్నా శక్తివంతమైనది ఏది లేదు. కుండలిని ఎంత శక్తివంతమైందో అంత ప్రమాదకరమైంది. దీనికి సరైన గురువు ఉండాలి. కుండలిని అంటే ఏదో వీడియోలు చూసో లేకపోతే వెళ్ళిపోయి ఇంకా ఈ మధ్య కుండలిని ప్రాక్టీస్ చేసేసి ఊగిపోతున్నారు. అది అంత కుండలిని కాదు. ఆ కుండలినిలో ఒక జస్ట్ బేసిక్ థింగ్ అనుకోండి. అది నేనేమంటాను అంటే ఒక లెవెల్ అది ఎంత సూక్ష్మంగా ఉంటుంది అని అంటే నువ్వు అది గ్రహించడానికి నీకు కొంత సాధన అవసరం. అది ఆ సాధన ఎవరు నీకు చేయించాలి? ఆల్రెడీ ఆ సాధన చేసిన వాడై ఉండాలి తప్ప ఏదో చదువుకుని విని దానికి ఓ ప్రోగ్రాం తయారు చేసేసి ఆ క్లాసులు తీసేసుకుని ఆ బుక్ ఫాలోయింగ్ విన్నవి అవి కనుక చేస్తే ఎంత ప్రమాదకరం అంటే వీళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థం కాదు, అంటే డిస్కనెక్ట్ అయిపోతారు అన్నమాట. వాళ్ళకు చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఒకటి చెప్తానండి, కుండలిని చేసినా ధ్యానం చేసినా ఏది చేసినా నీ మీద నీకు ఒక భక్తి, ఒక నువ్వు చేసే పని మీద ఒక ఆసక్తి, అది ఇంకా బాగా చేయాలనే ఒక ఆలోచన అది రావాలి. ఆ సామర్థ్యం నీకు పెరగాలే తప్ప నువ్వు చేసే పని మీద నీకు విరక్తి వచ్చి నాకు ఈ పెళ్ళి వద్దు, నాకు ఈ సంసారం వద్దు, నాకు ఈ పని వద్దు అని చెప్పి నువ్వు ఉన్న జాబు ఉన్న వాళ్ళని రిజైన్ చేసి వాడెవడో ఏదో చెప్తున్నాడని చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ నేను సేవ చేస్తానని వెళ్ళి కూర్చుంటే అది నీకు ఏమి అయినట్టు? నువ్వు కుండలిని జాగృతమైందా నీకు? లేకపోతే అమృతం నువ్వు రుచి చూసావా? ఈ మధ్య మాట్లాడి నేను అమృతం రుచి చూసాను, నాకు సహస్రహార ఓపెన్ అయిపోయింది. కొంతమంది వస్తారు నాకు విశుద్ధ వరకు ఓపెన్ అయిందండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఓపెన్ అవ్వలేదు, మీరు ఏమన్నా చెప్తారా అని వస్తారు. అసలు ఇక్కడ వరకు ఓపెన్ చేసిన వాడు ఎవరు నీకు? మరి వాడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ వరకు ఓపెన్ చేసిన వాడు మరి ఇక్కడికి కూడా ఓపెన్ చేస్తాడు కదా, అక్కడికే వెళ్ళొచ్చు కదా. మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు? ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ ఎవరైనా సరే సరైన పద్ధతిలో ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసి వచ్చేటప్పుడు ఆ గురువుకి ఖచ్చితంగా ఎవడు ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నాడో ఇతనికి తెలుసుకోవాలి. తెలుసుకునే శక్తి ఇతనికి ఉండాలి. ఉన్నప్పుడు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా తెలుసుకునే శక్తి ఉండాలి. ఎప్పుడైనానండి ఒక గురువు ఇక్కడ ఉండి ఒక విద్య ఏదైనా సరే నేర్చుకోవాలి అని వచ్చిన వాళ్ళు చాలా సిన్సియర్గా చేస్తారు. ఇది ఏంటో దీని అంతు చూడాలి అన్నంత. ఇప్పుడు యూత్ అలానే ఉన్నారు, ఇది ఏంటో తెలుసుకోవాలి, ఇది ఏంటో సాధించాలి అని చెప్పి చేస్తున్నారు. చేసినప్పుడు వీళ్ళు సాధన ఎక్కడో వెళ్ళిపోతుంది, ఈ గురువు ఇక్కడే ఉంటాడు, వీడు చదువుకున్నాడు, వీడేం ప్రాక్టీస్ చేయలేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ చేస్తే వీడికి అర్థం కాదు, ఎందుకంటే వీడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కదా. చదువుకున్నాడు, ఎవరో రాసింది. అంటే నేను ఒక పుస్తకం రాశాను అనుకోండి, నన్ను అందరూ అడుగుతారు, మేడం మీరు ఒక మంచి ఈ ధ్యానం మీద దీని మీద ఒక పుస్తకం రాయండి అంటే నేను రాయనంట. ఎందుకంటే నేను రాసినది నా పైత్యం, అది నువ్వు అది చదివి మళ్ళీ అది మొదలు పెడితే ఇదే పైత్యం మొత్తం వెళ్తూ ఉంటుంది. కాబట్టి రాను, ఎవరి ఎక్స్పీరియన్స్లు అవి వాళ్ళవి. నేను నా ఎక్స్పీరియన్స్ రాసేసేసి ఇదే యోగా ఇదే అంటే బుక్స్ చదివేసి లేకపోతే ఎవరో ఒక మంచి గురువు చెప్తే అది వినేసి ఏదో కాస్త యోగా ఇది నేర్చేసుకుని ఇప్పుడు జరిగే క్లాసెస్ అన్నీ అవేనండి. ఒక నిజంగా ఈ నేర్చుకునేవాడు ఒక పవర్ వచ్చి వాడు కనుక ముందు కూర్చున్నవాడు పైకి లేస్తే ఈయనకి బుర్ర పనిచేయదు, ఎవడైతే చెప్తున్న వాడికి పనిచేయదు. ఎందుకంటే వాడికి ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎవరు లేరు. ఈ కుండలిని అనేది అట్రాక్ట్గా వెళ్ళి చేస్తున్నారు, కానీ అది ఏమీ రానిది కాదు. తప్పకుండా అది అందరూ చేయొచ్చు. అలాగే అది కుండలిని సిద్ధి అనేది మనకి అందరికీ వస్తుంది, ఆ శక్తి కూడా. కానీ ఇక్కడ ఏంటి, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఒక అణువు అంటాం కదా, అది ఎంత చిన్నగా సూక్ష్మంగా ఉంటుందో దాని పవర్ అంత, అణుబాంబు ఎంత పవరో అంత పవర్ వస్తుంది. అలాంటిదే కుండలిని శక్తి. అది ఎక్కడా బయట లేదు, మన లోపలే ఉంది. ఆ లోపల అన్నదాన్ని పైకి తీసుకువెళ్ళడమే అనేది కుండలిని. కుండలిని అని అంటే ఆ శక్తి ఒక పాము చుట్టుకున్నట్టు ఎలా చుట్టుకుని ఉంటుందో అలా ఆ శక్తి మనకి ఇక్కడ నిద్రపోతూ ఉంటుంది అన్నమాట. మూలాధార చక్రాకి స్వాదిష్టాన చక్రాకి మధ్యలో. దాన్ని ఇది మీకు దీని వెనక సైన్స్ చెప్తాను, సైంటిఫిక్గా చెప్తున్నాను. ఇది ఏం సింపుల్ కాదు, మీకు అందరికీ అర్థమయ్యేటట్టుగా. వాట్ ఈస్ ద కుండలిని అని అంటే, కుండలిని
మీకు ఏదైతే శక్తి ఉందో మనకి వెన్నెముక ఆ స్పైనల్ కార్డ్ లాస్ట్ టెయిల్ బోన్ ఉంటుంది కదా, ఆ టెయిల్ బోన్కి నుంచి సన్నని మన హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్లో ఆఫ్ అనుకోండి, అంత సన్నగా మీ బ్రెయిన్ స్టెమ్ వరకు ఉంటుందన్నమాట. స్పైనల్ కాలంలో ఉంటుంది, అది ఫ్లూయిడ్తో నిండి ఉంటుంది. ఇది టెయిల్ బోన్ అనుకోండి సపోజ్ మనకి కింద. ఈ టెయిల్ బోన్ మనం ఎప్పుడు దీని గురించి ఏం వాడలేదు కాబట్టి ఇది ఫ్యాట్తో అన్నమాట. నెయ్యి ఎలా గట్టిగా అవుతుందో అలా ఫ్యాట్తో ఉంటుందన్నమాట. దీన్ని ఎప్పుడు మనం యూజ్ చేయం కాబట్టి. ఇది యూజ్ చేసినప్పుడు అంటే మనం ఈ కుండలిని సాధన, దానికి కొన్ని క్రియాస్, బ్రీతింగ్ టెక్నిక్స్ అవన్నీ ఉంటాయి. ఇవి చేసినప్పుడు అది హీట్ అన్నమాట. అంటే మూలబంధం అని అంట. మూలబంధం, అలాగే త్రిబంధాస్ అంట. మూలబంధం, ఉడ్యాన బంధం, జలంధర బంధం, ఈ 3 లాక్ చేసేస్తాం. ఎప్పుడైతే ఈ బంధాలతో లాక్ చేసేసామో, లోపలికి తీసుకుని శ్వాసని లోపలే బంధించామో, అది ఏమవుతుందంటే హీలియం గ్యాస్ తెలుసు కదా, అది పైకి వెళ్తుంది. ఆ బెలూన్స్, హాట్ బెలూన్స్, దానికి హీలియం గ్యాస్ ఇస్తారు. అలాంటి హీలియం ఇక్కడ తయారవుతుంది అన్నమాట. అది హీట్ జనరేట్ చేస్తుంది. ఈ హీట్కి ఈ టెయిల్ బోన్ దగ్గర చిన్న ఏదైతే ఉందో ఫ్యాట్గా చెప్పగా అది కరుగుతుంది. ఎప్పుడైతే ఇది కరగడం మొదలైందో, కరిగిపోయిందో, ఈ హెయిర్ లైన్ ఏదైతే ఉందో అంత వే ఉందని చెప్పాను కదా, మీరు తీసుకున్న శ్వాస మీరు ఎప్పుడైతే బంధం వేసి లోపల ఆపడం మొదలుపెట్టారో, ఇది కరిగినప్పుడు ఈ శ్వాసకి ఎప్పుడు కూడా ఆయన రుద్రుడు మన తాండవం చేస్తూ ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే విడిచే గాలిలో ఉంటాడు అన్నమాట రుద్రుడు. ఆయన ఎటు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఇది ఓపెన్ అయిందో, మనం బంధించినప్పుడు ఈ ద్వారంలోంచి మీ వెన్నెముక ద్వారా ఇలా ఈ నాడీస్ ఉంటాయి, 2 నాడీస్ ఉంటాయి. సూర్యనాడి, చంద్రనాడి అంటాం, శివ అంటే శక్తి అని అంటామట. ఇలా ఇలా ఉంటుందన్నమాట. దాని ప్రయాణం ఇలా ఉంటుందన్నమాట. అంటే మూలాధార నుంచి స్వాదిష్టాన, తర్వాత మణిపూరక, తర్వాత అనాహత, తర్వాత విశుద్ధి, తర్వాత ఆజ్ఞ వచ్చి ఇట్లా ఉంటుందన్నమాట. ఇలా ఉండడం అంటే ఎందుకు ఇలా కుండలిని అనే పామును పెట్టారంటే, అది పాము ఇలా వెళ్తున్నప్పుడు ఎలా జర 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 ఇలా వెళ్తుందో, ఈ శ్వాస మీకు లోపల వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. అది వెళ్ళి ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళి ఇక్కడ కలుస్తుంది. ఇదే సైంటిఫిక్గా కనుక చెప్తే మన లోపల బ్రెయిన్ స్టెమ్ ఉంది, అలాగే మెడుల్లా అబ్లాంగేటా ఉంది, హైపోథాలమస్ ఉంది, 4th వెంట్రికల్ ఉంది, 3rd వెంట్రికల్ ఉంది. మీరు తీసుకున్న శ్వాస వెన్నెముక ద్వారా పైకి వెళ్ళినప్పుడు అది మీరు హైపోథాలమస్ నుంచి మళ్ళీ 4th వెంట్రికల్ వెళ్ళి 3rd వెంట్రికల్ కనుక శ్వాసని మనం ఒక చిన్న బబుల్ లాగా ఉంటుంది, అక్కడ మీరు నిలబెట్టినప్పుడు అది ఒక ఆనంద స్థితికి వెళ్తారన్నమాట. అది ఎలా ఉంటుంది అని అంటే మనము దాన్ని వర్ణించలేము, దాన్ని చెప్పలేము. హఠయోగ ప్రదీప్లో అది ఎలా ఉంటుందో చెప్తే కదా అని అడిగినప్పుడు స్వాత్మారాముడు చెప్పాడనమాట. ఏమని చెప్తాడంటే, నృణాం శుక్రాం ఎత్తంచ జీవితం, తర్వాత నృణాం శుక్రం ఎత్తంచ జీవితం ప్రయత్నతీయ రక్షణీయం అని అంటాడు. అంటే ఏంటి అంటే, ఏదైతే నీ శుక్రం ఈ పైకి వెళ్ళిందే ఈ ఫ్లూయిడ్, ఇది ఏంటి సప్తధాతువుల తర్వాత వచ్చే ఏదైతే శుక్రం ఉందో అదే నీ ఎనర్జీ. ఆ ఎనర్జీని నువ్వు పైకి తీసుకువెళ్ళావు, పైకి తీసుకువెళ్ళి పైన కలిపావు నువ్వు. ఆ పైన 3rd వెంట్రుకలు బ్రహ్మరంధ్ర దగ్గర ఉంటుంది. అది కలిపినప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఏదైతే నువ్వు ఆర్గజం అని అంటున్నావో, ఏదైతే నువ్వు ఇప్పుడు ఒక ఇద్దరు కలిసినప్పుడు వచ్చే ఆర్గజం అని మనం అంటున్నాం కదా, ఒక భావ ప్రాప్తి అని అంటాం, సంపూర్ణ భావ ప్రాప్తి అంటాం యోగాలో. సో అంతకన్నా ఒక 1000 రెట్లు వస్తే ఎలా ఉంటుందో అంత ఆనందం నీకు ఉంటుంది అని స్వాత్మారాముడు హఠయోగ ప్రదీప్కలో చెప్తాడు ఈ విషయం. సో అది రుచి చూడాలి, అది మన చేతిలోనే ఉంది. అంటే కైలాసం మన లోపలే ఉంది, మోక్షం మన చేతిలోనే ఉంది. ఎవ్రీథింగ్ ఎక్కడుంది అంటే అన్ని శక్తి కేంద్రాలు నీ లోపలే ఉన్నాయి. ఈ శక్తిని, ఆ శక్తి యూనివర్సల్ ఎనర్జీతో కలిపి నువ్వు దాన్ని ఆనంద తాండవం అంటామట. శివుడు నాట్యం చేస్తుంటుంటే తన్మయత్వంతో ఉంటుందంట. అందరూ అనుకుంటారట, దేవతలు దేవుళ్ళు అందరూ కూడా, నేను కూడా అంత తన్మయత్వంతో వెళ్ళి తాండవం చేయాలని, కానీ ఒక్క శివుడు మాత్రమే చేయగలుగుతాడట. అలా మనం కింద ఉన్న శక్తిని, అమ్మవారిని తీసుకెళ్ళి పైన శివుడి
కనుక కలపగలిగితే అప్పుడు ఆ జరిగే ఆ స్థితిని ఏమంటారు అంటే సమాధి అని అంటారు. అదే కుండలిని. యాక్చువల్లీ నేను మీకు చాలా సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను, ఇది సాధన వేరే ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు జీవితంలో దీని ఏంటి అనేది తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నప్పుడు దీన్ని మనం అనుభవించినప్పుడు, ఎందుకంటే ఇది మీ శరీరం ఉండగానే మీరు అనుభవించాలి. మీరు తప్పు చేసినా శిక్ష ఇక్కడే, మీరు మంచి చేసినా అది కూడా ఇక్కడే జరుగుతుంది. ఎప్పుడో మనం వెళ్ళిపోయిన తర్వాత జరిగేది ఏదైనా ఉంటే, అంటే ముందు జన్మ ఉంది లేకపోతే మనం పోయిన తర్వాత కూడా ఇదే అనుభవిస్తామో అని అనుకుంటే అది నేనేమంటానంటే అది పొరపాటు. ఎందుకంటే నువ్వు వచ్చే జన్మలో నువ్వు పుట్టినా అది నీకు ఈ జన్మ గురించి నీకు గుర్తుండనప్పుడు అది నీకు అర్థం కాదు. ఏదైనా కూడా నీ శరీరం ఉన్నంత వరకే నువ్వు ఏదైనా అనుభవించగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు. ఈ శరీరం గనక నువ్వు వదిలేస్తే ఏమీ లేదు, శూన్యం. అంటే మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాము అని అంటే పోయిన తర్వాత స్పేస్లోకి వెళ్ళిపోతాం. స్పేస్లోకి వెళ్ళాలి అని అంటే ఈ స్పేస్ అంటే రాకెట్స్లో ఏదైనా మనం వెళ్తున్నాం అనుకోండి, మన ఆత్మ ఎటు వెళ్తుంది అని అనుకుంటే ఎటు వెళ్తుంది ఆత్మ? విశ్వం శూన్యంలోకి వెళ్తుంది ఆత్మ, అంతే కదా. ఆ గ్రహాల మీదకి వెళ్ళదు కదండి. ఏదైనా గ్రహంలోకి వెళ్ళాలి మనం అంటే మనం రాకెట్ ఉంది, ఏదైనా ఇంకో కంట్రీ వెళ్ళాలంటే ఫ్లైట్ ఉంది. కానీ మన ఆత్మ వెళ్ళాలి పైకి విశ్వంలోకి వెళ్ళాలి అని అంటే మన బాడీని వదిలేసి వెళ్తే తెలుస్తుంది. సో నేనేమంటానంటే ఏదైనా శరీరం మనకి చాలా 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 ఇంపార్టెంట్. రెస్పెక్ట్ యువర్ బాడీ, రెస్పెక్ట్ యువర్ బాడీ, టచ్ యువర్ ఫీట్ అని చెప్తా. ఎందుకంటే ప్రతిరోజు మనల్ని తీసుకెళ్ళేవి మన పాదాలు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మన బాడీ. ఈ బాడీ అన్ని అవయవాలు ఉండి అన్నీ సరిగ్గానే ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం. అలాంటి బాడీని వదిలేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు దాన్ని ఉపయోగించి చెత్త చెదారం వద్దు అన్నయన్ని పొట్టలో వేసేసి దాన్ని కష్టపెట్టి ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడిపోయి ఏదో చెయ్యాలని ఈజీ టెక్నిక్స్ వెతుక్కుని అది ఏదో అయిపోతుందని చెప్పేసి వెళ్తారు. నిజంగా భక్తి మార్గంలోకి మీరు వెళ్ళాలనుకుంటే, నిజంగా భగవంతుడి దర్శనం అవ్వాలి అని అంటే ఏమీ అవసరం లేదు. యోగ మార్గంలోకి ఎవరైనా సరే యోగ మార్గంలోకి రావాల్సిందే. యోగ మార్గం ద్వారానే నువ్వు భక్తి మార్గంలోకి వెళ్తావు. ఇంతకుముందు యుగంలో యోగా లేకుండా, అంటే యోగ మార్గం లేకుండా భక్తితో అందరూ మోక్షం సంపాదించారేమో. కానీ కలియుగంలో అది జరగదు. కలియుగంలో యోగ మార్గంలోకి వస్తేనే నీకు మోక్షం అనేది వస్తుంది.